ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేట రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఎన్నికల ఏర్పాట్లలో అవసరమైన మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర చెక్పోస్టులను సక్రమంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి వీల్లేదన్నారు. రాజకీయ పార్టీల ప్రచార సభలకు నిష్పక్షపాతంగా అనుమతులు జారీ చేయాలన్నారు. ఎన్నికల విధుల కోసం 90 కంపెనీల పారామిలిటరీ బలగాలు వస్తాయని, సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారిక వెబ్సైట్లలో రాజకీయ నేతల ఫోటోలు తొలగించాలని ద్వివేది ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, ప్రాంగణాల్లో ఎలాంటి హోర్డింగ్లు, పోస్టర్ లేకుండా చూడాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లలో వచ్చే ప్రకటనలను కంట్రోల్ రూముల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా మద్యం నియంత్రణ కోసం అబ్కారీ శాఖకు తయారు చేసిన గోడపత్రికను ద్వివేది ఆవిష్కరించారు.